దేవుడు అందరికి అన్ని ఇయ్యడు. ఇచ్చిన దాంట్లోనే సంతోషంగా ఉండాలి. కానీ ఒక్కో పారి మన చుట్టూ పడుతున్నోళ్ళని చూస్తుంటే ఆళ్ళకున్నయి మనకు గూడా కావాలనిపిస్తుంటది. కానీ అది జరగని పనని తెలిసి ఆడికే నారాజైతం. గట్లనే రోడ్ల మీద చిన్న చిన్న సామాన్లు అమ్ముకుంటా బతికేటోళ్ళను అసంతకు గూడా రానియ్యని మనుషులున్న గీ కాలంల గీ మనిషి చేసిన పనిని చూస్తుంటే మెచ్చుకోవాల్సిందే. చేసింది చిన్న సాయమే అయినా గాని ఎల్లకాలం గుర్తుండిపోయేటట్టు చేసిండు. అందరి బతుకు ఒక్క తీరుండదు కదా. ఏదంటే అది నచ్చింది కొనాలంటే తలరాతల రాసి ఉండాలి. ఇగో గిట్లనే గీ అన్న కూడా రోడ్ల మీద అవ్వో ఇవ్వో అమ్ముకొని బతికెళ్ళ తీస్తుండు. అయితే రోడ్డు మీద గీ కార్ ఆగుంది చూసి ఎట్లనో మనకు కొనే ఆలట్లేదు. కనీసం ఓ ఫోటో అయినా దిగుదామని దిగుతుంటే అప్పుడే కార్ ఓనర్ వెనకకెళ్ళి ఇదంతా చూస్తుండు. దగ్గరికి రాగానే ఏమన్నా అంటాడన్న భయంతోని ఎట్లు ఉరకబట్టిండు చూడుర్రి. అటెన్క ఆయన పిలిచి ఫోన్ తీసుకోగానే పాపం ఆ అన్న ముఖం భయంతోని చిన్నగా అయిపోయింది. కానీ ఓనర్ ఏమనలే. ఆయన నా కార్ల కూసబెట్టి ఫోటోలు మంచిగా తీసిండు. ఓ 4 రౌండ్లు కూడా తిప్పిండు. నచ్చిన కార్ల కూసొని తిరుగుతుంటే ఆయన సంబరం చూడురి. అసలు ఆపవశం ఉందా? చప్పట్లు కొట్టుకుంటా చిన్నగా మురుస్తలేడు. అదే ఆనందంలో కన్నీళ్లు పెట్టుకుంటే పక్క పొంటున్నాయనకు కూడా బాధ అనిపించి ఏడ్చిండు. ఇదంతా వీడియో తీసి జిందగీ చిన్నది కానీ అందులో గిసొంటి సందర్భాలు చాలా గొప్పయి అని రాసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టేసరికి చూసినోళ్ళంతా వావన్నా మస్తు గొప్ప పని చేసినావు. ఇవాళ రేపు పేదోళ్ళని చూస్తేనే అసంతకెళ్ళగొట్టే మనుషులున్న గీ లోకంలా నువ్వు ఒకళ్ళకి ఎప్పటికీ మర్చిపోని రోజు చేసినావు అనుకుంటా మెచ్చుకుంటుర్రు అంతా. ఈగ్రంగా ఇల్లాలుకుతుంటే వెనకంగా తవ్వొచ్చినట్టు ఓ దిక్కు సర్కారేమో రైతులు రందివాడొద్దని రుణమాఫీని ఆలస్యం చేయకుండా అన్ని ఆర్డర్లేసి క్లియర్ చేయాలని చెప్తే, ఇంకో దిక్కు ఆఫీసర్లు అలా పనితీరు చేయంగా అన్నదాతలకు అరిగోసలు వచ్చి పడ్డాయి పాపం. ఆ ముచ్చట మీదనే కడియం సరిగో ఇట్లా ఆఫీసర్ల నడుచుకుంటా చల్ల చెమటలు పట్టించిండు వాళ్ళకు. సీఎం సీదా ఓకే అన్న ఆఫీసర్లే కరుణించకుండా అడ్డం పడ్డట్టుందిగా ఈ ముచ్చట. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తాము, ప్రతిపక్షాల నోళ్లు మూపిస్తాము అని సర్కార్ పట్టుదల మీద ఉంటే కొందరు ఆఫీసర్లు చేయంగా పని ముంగట పడతలేదట. మస్తు మంది రైతులకు రుణమాఫీ అయితలేదట. ఆ ముచ్చట మీదనే మీటింగ్ లో మాట్లాడుకుంటా ఎమ్మెల్యే కడియం సార్ ఉండి అన్ని కాయిదాలు లెక్కలు తీసి చూస్తే జనగాం జిల్లాలో ఒకే మండలంలో 1200 మందికి రైతులకు రుణమాఫీ కాలేదట. అరే ఒకరు కాదు 10 మంది కాదు 1200 మందికి రుణమాఫీ కాలేదంటే మరి మీరుండి ఏం కొలువు చేస్తున్నట్టు, రైతులంతా రైతులు ఉంటే మీరేం చేస్తున్నట్టు అనుకుంటా ఆఫీసర్లను అరుచుకున్నారు. మేము దిక్కు ఈ పథకాన్ని ప్రెస్టేజ్ లెక్క తీసుకుంటే మీరేమో ఇట్లా చేస్తారు అంటే మీరు చేయంగా మొత్తం సర్కారే బంధం కావాలన్నట్టే గరమేండు. ఇక ఆఫీసర్లు చెప్పిన అన్నినాక ఏ ఫేజ్ లో ఎవరికి వస్తుంది మరి దాని మీద ఏమైనా డిస్ప్లేలు పెట్టిరా నోటీసులు ఇచ్చిరా అంటే ఇక ఆగమేరు ఇట్లా పాపం. థర్డ్ ఫేజ్ వరకు ఆగారు. ఆ థర్డ్ ఫేజ్ లో ఇది ఇంక్లూడ్ తెలియదు. కనీసము థర్డ్ ఫేజ్ లో ఇంక్లూడ్ చేస్తాము, దిస్ ఇస్ ది ఎలిజిబుల్ లిస్ట్ ఆఫ్ ఫార్మర్స్ అని మీరు డిస్ప్లే చేస్తున్నారా? సార్ ఏది అడిగినా గానీ ఓసారి వ్యవసాయ శాఖ ఆఫీసర్ల మీద, ఓసారి బ్యాంకుల మీద, ఓసారి యూపీఐ అకౌంట్ నెంబర్ల మీద ఏదో ఒకటి చెప్పే వరకలా బానే సీరియస్ అయింది కడియం సారు. పాపం రైతులేమో సీఎం సార్ రుణమాఫీ అవుతుందని చెప్పి, బ్యాంకులేమో ఇంకా పైసలు రాలేదని, ఆఫీసర్లేమో అర్థం కాకుండా ఏదేదో చెప్తుండే అని రైతులు మస్తు పరిశాన్ పాలయ్యే వరకలా ఇగో సారే స్వయంగా ఇట్లా దిగి సీరియస్ అయ్యిండు. మరి ఇప్పటికన్నా ఆఫీసర్లు పనితనం చూపించి రుణమాఫీ అయితట్టు చేస్తే కడియం సార్ అన్నట్టు అటు సర్కార్ బంధం కాకుంటుంటది, ఇటు రైతుల రందులు తీరుతాయి, ఆఫీసర్లు కూడా అదో మాట ఇదో మాట వాడుకుంటుంటది. ఇక